హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీ. నేను మీ ముందుకి ఈరోజు ఒక బెస్ట్ ఇండికేటర్ ట్రేడింగ్ గురించి ఒక బెస్ట్ ఇండికేటర్ రివ్యూ ఇవ్వబోతున్నా. ఈ ఇండికేటర్ చాలా యాక్యురేట్గా బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. అండ్ యాక్చువల్లీ ఈ ఛానల్ ఇది ఫస్ట్ వీడియో. సో ఈ ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఈ ఛానల్ పేరు వచ్చేసి స్టాక్స్ వ్యూ ట్రేడర్ తెలుగు. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి ట్రేడింగ్ వ్యూలో చూస్తే చాలా టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. థౌజండ్స్ ల్యాక్స్లో ఇండికేటర్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ప్రతిది మనకి ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ కాదని మనం చెక్ చేయలేము. సో కానీ నేను ఏది వర్క్ అవుతుంది ఏది వర్కౌట్ అవ్వదు అనేది నేను చెక్ చేసి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్లో చూసి ఇది మంచి యాక్యురేట్గా పనిచేస్తుంది అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అంటేనే నేను ఇండికేటర్ ఒక రివ్యూ తీసుకొచ్చి ఈ ఛానల్లో వీడియో రూపంగా మీ ముందుకి తీసుకొస్తాను. దాని ద్వారా మీరు దీనిని టెస్ట్ చేసి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి మంచి రిజల్ట్స్ పాజిటివ్ ఉందంటే మీరు కూడా లైవ్ మార్కెట్లో యూజ్ చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, అసలు ఏం ఇండికేటర్ ఇది, ఎట్లా వర్క్ అవుతుంది? ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ఇండికేటర్ ఒక గ్లింప్స్, అంటే ఈ ఇండికేటర్ ఎలా ఉంటుందని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది ఏంటంటే మనకి ఏ టైం ఫ్రేమ్ అయినా పనిచేస్తుంది. లైక్ ఇప్పుడు నేను డే టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయ్యాను చూడండి. డే టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే బై అండ్ సెల్ ఇండికేటర్ కింద పైన ఏందో మార్కెట్ పడుతుంటే రెడ్ సిగ్నల్ ఇస్తుంది అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 3 లైన్లు వచ్చేసి మనకి ట్రెండ్ అంటే ఇది ఒక ఫ్యూచర్ ట్రెండ్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు అంటే ప్రొజెక్ట్ చేస్తుంది చెప్పాలంటే. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పుడు మనకి ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది అనుకోండి, లైవ్గా నడుస్తుంటే ఇప్పుడు ట్రెండ్ డౌన్ సైడ్ వెళ్తుందా అప్ సైడ్ వెళ్తుందా అనేది మనకి ఇది ఇట్లా ప్రొజెక్షన్ ఇస్తుంది, ఫ్యూచర్ ట్రెండ్ లాగా ఈ ఇండికేటర్ వచ్చేసి. సో దాని ద్వారా మనం డిసైడ్ అవ్వచ్చు, లైక్ మనం అప్ ట్రెండ్ ఉందామా, షార్ట్ తీసుకుందామా, షార్ట్ ట్రెండ్ ఉందామా, సెల్ తీసుకోవాలన్నా, లాంగ్ పొజిషన్ తీసుకోవాలన్నా అనేది. సో ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ ట్రెండ్ ఛానల్, చార్ట్ ప్రైమ్ వాళ్ళది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ ఈ ఇండికేటర్ని ఆల్రెడీ నా చార్ట్లో ఉంది. సో ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్తే మనకి ట్రెండ్ లెంత్ వస్తుంది. ఈ లెంత్ మనం ఎంతగానో మనం అడ్జస్ట్ చేసుకొని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఛానల్ విడ్త్ ఉంటుంది, ఈ విడ్త్ కూడా లైక్ ఆ 3 లైన్స్ ఒక విడ్త్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ ఉంటుంది, ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అప్ కలర్, డౌన్ కలర్, ఇండికేషన్ కలర్ ఒక మనం డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఇదంతా నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ పెడుతున్నాను, ఎందుకంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ నేను బాగా పనిచేస్తుంది ఇది. సో ఇక తర్వాత చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మనకి అప్ ట్రెండ్లో ఉంది, మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ ఇది చూపించినట్టు బై సిగ్నల్ తీసుకుంటే మనకి ఎంత టార్గెట్ వస్తుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్ ఒకవేళ తీసుకుంటే 1:3.8 నేను రేషియో టార్గెట్ వచ్చింది మనకి ఒకవేళ అప్ సైడ్ తీసుకుంటే. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది డైలీ టైం ఫ్రేమ్. ఇంకా సో డైలీ టైం ఫ్రేమ్లో అంత టార్గెట్ అంటే మీకు హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ మళ్ళీ ఇంకో బై సిగ్నల్ తీసుకుంటే 1:4.69 రేషియో రిస్క్ రివార్డ్ వచ్చింది. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనకి సెల్ సిగ్నల్. అండ్ ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకుంటే మనకు చూడండి 1:4.8 రేషియో రిస్క్ రివార్డ్ వస్తుంది. చాలా మంచి టార్గెట్ ఇది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఒకవేళ ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి మంచి రిస్క్ రివార్డ్ 3.87. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద ఆపర్చునిటీ, పెద్ద టార్గెట్ ఇది. సో ఇక్కడ మన లాంగ్ పొజిషన్ ఒకవేళ తీసుకుంటే ఇది డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసేది ఇది. సో ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ మనం తీసుకుంటే
1.5 1.5 రిస్క్ రివార్డ్ రేషియో. చాలా పెద్ద టార్గెట్ అది. చాలా పెద్ద, అంటే మనం తీసుకొని డైలీ టైంలో కంటే తీసుకొని ఒకవేళ మనం హోల్డ్ చేస్తే చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి మనకి. సో ఇది ఏ టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది. ఇది 5 minutes కానీ 15 minutes కానీ ఏ టైం ఫ్రేమ్ అయినా సూపర్గా పనిచేస్తుంది ఇది. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ చేస్తే కూడా చూడండి, ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇప్పుడు ఇది BTC ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ ప్రొజెక్షన్ ఏమైంది చూడండి. సో ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఒక షార్ట్ తీసుకొని ఉంటే ఎంత టార్గెట్ వచ్చు, ఒకవేళ అప్ తీసుకుంటే ఎంత టార్గెట్ వచ్చు. అండ్ ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ఫేవరెట్ చేసుకుంటే, ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ తీసుకుంటే చూడండి 1:3 రేషియో రిస్క్ రివార్డ్ BTCలో. ఇది 15 minutes టైం ఫ్రేమ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ఇండికేటర్ అనేది సైడ్ వేస్ మార్కెట్లో పనిచేయదు. ఈ ఇండికేటర్ అయినా కదా, ఏ ఇండికేటర్ అయినా సైడ్ వేస్లో మనకి బెటర్ మనం అందులో బై అండ్ సెల్ సంబంధించింది ట్రేడింగ్ చేయకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఏదైనా ట్రెండింగ్లో లైక్ అప్ సైడ్ ట్రెండ్ కానీ డౌన్ సైడ్ ట్రెండింగ్లో అనేది మంచిగా పనిచేస్తుంది. సో అలాంటి అవకాశం వస్తే మీరు స్టాక్స్లో ఏ స్టాక్ అయినా ఏ ఇండెక్సెస్ అయినా తప్పక వాడుకోండి, మిస్ చేసుకోకండి. సో ఇది ట్రెండింగ్లో సూపర్ పనిచేస్తుంది ఈ ఇండికేటర్. ఇప్పుడు మనం ఇంకా వేరే ఇండిసెస్ చూద్దాం. సో ఏం చేద్దాం, ఇక్కడ మన యూఎస్ సంబంధించిన ఒకటి బ్యాంక్ తీసుకున్నాను చూడండి. ఇది ఇప్పుడు డౌన్ సైడ్ ప్రొజెక్షన్ ఉంది, అంటే డౌన్ సైడ్ ట్రెండ్. ఇది ఈ మొత్తం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ వేస్లు సరిగ్గా పనిచేయదు. నేను పనిచేస్తానని చెప్పాను, ఎందుకంటే చూడండి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది కూడా ప్రొజెక్ట్ చేసేది సైడ్ వేస్లో సరిగ్గా చేయదు. మీకు అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే సూపర్గా ప్రొజెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు అప్ సైడ్ మనకి అప్ ట్రెండ్ చూపిస్తుంది. అప్ సైడ్ సిగ్నల్ ఎంత టార్గెట్ ఉందో. సో అప్ సైడ్ డౌన్ సైడ్, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. ఒకవేళ మనకి షార్ట్ సిగ్నల్ ఇస్తే మనం డౌన్ ట్రెండ్ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, ఒకవేళ లాంగ్ సిగ్నల్ ఇస్తే లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అట్లా చూడండి, ఇప్పుడు మనం టెస్లా తీసుకుంటే చూడండి ఇక్కడ సైడ్ వేస్లో మనకి సైడ్ వేస్లు కూడా వచ్చింది, కానీ తక్కువ ప్రాఫిట్, తక్కువ టార్గెట్, తక్కువ ప్రాఫిట్. ఇంకా చూడండి ఇక్కడ లాంగ్ తీసుకుని ఉంటే ఎంత ప్రాఫిట్, ఎంత టార్గెట్ ఇచ్చింది, 488 టార్గెట్. సో 5 minutes టైం ఫ్రేమ్లో కూడా పనిచేస్తాం. ఒకవేళ మనం ఇంట్రడే చేయాలనుకుంటే, స్కాల్పింగ్ చేయాలనుకుంటే కూడా ఇది బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రడేకి అయితే చూడండి మనకు సిగ్నల్ బై పడితే బై తీసుకున్నామంటే టార్గెట్ రీచ్ అయిపోతాం, ఎగ్జిట్ అయిపోవడమే. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ పడింది, ఎంత టార్గెట్ వచ్చింది మనకి. సో ఇది ఏంటంటే ఆల్రెడీ మనకు ప్రొజెక్ట్ చేస్తుంది. డౌన్ ట్రెండ్ ఉందంటే సిగ్నల్ పడిందంటే మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, ఎంత టార్గెట్ ఉందో. ఇంకేమన్నా వేరే ఒక్క నిమిషం. సో ఫేస్బుక్ అంటే మెటా ప్లాట్ఫామ్స్ తీసుకుందాం. సో ఇందులో చూడండి ఇప్పుడు డౌన్ సైడ్ ట్రెండ్ ఉంది. సో డౌన్ సైడ్ ట్రెండ్ మనకి షార్ట్ పొజిషన్ డౌన్ సైడ్ అంటే షార్ట్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ మనం ట్రెండ్ అక్కడ తీసుకుంటే పొజిషను చూడండి 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది టార్గెట్. ఇది మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్లోనే
అంటే ఇంట్రడ్యూస్ చేసుకుంటే మస్తు ప్రాఫిట్ అదొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో దాని ద్వారా నేను మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తీసుకొస్తాను. అండ్ సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నోటిఫికేషన్స్ రన్ ఆన్ చేసుకొని కామెంట్ కూడా చేయండి మీకు ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.